ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 4వ నెల 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు కలిపిన వారే ఉండినట్లు రోమపత్రిక 15వ అధ్యాయము 6వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి దేవుని పిల్లలుగా మరి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లలకు అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మరి విశ్వాసులైనటువంటి వారు మనసు కలిసి ఉండాలి. అత్తకోళ్ళైనా భార్య భర్తలైనా మరి సంఘానికి వస్తున్నటువంటి వారు ఎవరైనా సరే మరి మనసు కలిసిన వారే ఉండాలట. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసికి మధ్యన ఎటువంటి భేదం లేకుండా, కలహాలు లేకుండా, విభేదం లేకుండా మరి మనస్సు కలిసి ఉండాలి అనేది దేవుని చిత్తం అయి ఉంది. కాబట్టి అలాగా కలిసి లేనటువంటి వారు దేవుని చిత్తంలో లేనటువంటి వారు. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారైతే మనసు ఒకటవ్వాలి. విశ్వాసికి మధ్యన అనుబంధము, అనురాగము, ఆప్యాయత, ప్రేమ అనేది ఉన్నప్పుడు అది దేవుని చిత్తంలో అనేది ఉంటుంది అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అలాగ దేవుని చిత్తం ఒకరినొకరు కలిసి ఉండటం అనేది దేవుని చిత్తం అని పౌలు మహాశయుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని బట్టి మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి దేవుని చిత్తంలో ఎవరైతే ఉంటారో, మరి ఏ బిడ్డలైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారో ఆ విషయంలో దేవుడు కూడా వారి చిత్తాన్ని బట్టి ఆయన నెరవేరుస్తూ ఉంటున్నటువంటి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఏ విశ్వాసులైతే దేవుని చిత్తానికి లోబడి ఉంటారో, వారి దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థిస్తూ ఉంటారో, అడుగుతూ ఉంటారో, అప్పుడు దేవుడు కూడా మరి అంగీకరించి గొప్ప ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహిస్తారు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలైనా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. నాయకుల అధికారులు మంచివంతరం పండి మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి. మీ హస్తం తోడుగొంచండి. దేవాతనిదిగిన సరిహద్దుల సైనికులు మంచివంతరం పండి. ఆర్మీ బృందానికి అందరూ కూడా మంచివంతరం పండి. యవన బిడ్డలందరూ కూడా ప్రభా, యువకులు మీరు రక్షించుకోండి. చెడు వ్యసనం నుంచి దూరపరచండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆలోచన నింపడండి. నాయనా, ఇదిగో వారు చేసిన ఉద్యోగాల్లో మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం తెచ్చిందండి ప్రభా. చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. ప్రయోజకులు ఉంచండి. విదేశంలోని బిడ్డలందరూ కూడా మంచి అంతరం పండి మా దేశ పాడి పడినంతలో మీరు ఆశించి దీవించండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవాదిగో తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారుమని తెచ్చి, నేను వివాహం లేని బిడ్డకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చండి. గర్భిణీ సుఖమండిలో తెచ్చండి. తల్లి బిడ్డకు క్షేమ తెచ్చమని ప్రార్థనకి కొందాలి. ప్రతి సేవకులని కుటుంబం, సంఘం, పరిచయంతో మీరు ఆశ్రయించండి, దీవించండి ప్రభావ. దేవాదిగో తండ్రి, ఆయా చోట్ల సభలు జరుగుతుండగా ఆశ్రమం జరిగించుకోతండి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్.